వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టు. మీను హాయ్ ఆంటీ. నువ్వు పని చేయాలి. ఏంటి? నువ్వు ఎందుకు కొలంబో వచ్చావని నన్ను అడగాలి. ఎందుకు అడుగు. నువ్వు ఎందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికి వచ్చాను. డైలీ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతూనే ఉండాలి. ఏది ఇంకోసారి అడుగు. నువ్వు ఎందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికే వచ్చాను. అయితే వెళ్ళి చదువుకో. Tinkle, tinkle, twinkling, twink. Can you hear the little bell ring? In the hotel. Hi, uncle. Hi. Bye-bye. షర్ట్ పాకెట్ లో టీ పోసుకుని డాన్స్ చేసుకుంటూ ఎలా వచ్చారు అంకుల్? మీ షర్ట్ పైన టీ ఒలకలేదేంటి? అదొక ట్రిక్, మ్యాజిక్. చూసుకోండు. చూడు 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 చూడు. హై, మీరు మ్యాజిక్ అంకులా? నేనెవరో తెలీదా? తెలుసు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారుగా. ఎవరు బాబు నువ్వు? అక్క అక్క. అయ్యో, ఎవరు తమ్ముడు ఇది? నడు రోడ్లో కాళ్ళ మీద పడ్డా. లే లే లే. నన్ను ఆశీర్వదించంటే నేను పైకి లేవను. ముందు లే తమ్ముడు, లే. ఓ తెలుగు సిస్టర్ గా ఈ తమ్ముడిని ఆశీర్వదించలేరా? సరే చల్లగా ఉండు, నా మాట వినిలే, అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది ఇవ్వండి, నేను తీసుకొస్తాను. వద్దు వదిలే. ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తా అంటున్నా కదా. ఇవ్వండి. రండి పోదాం. రండి రండి. నాన్న, శిల్పాన్ని కలిసినప్పటి నుంచి మామూలు విషయాలు కూడా అద్భుతంలా అనిపిస్తున్నాయి నాన్న. నేను చెప్పుళ్ళా, కానీ ఎన్ని అబద్ధాలు చెప్తుంది తెలుసా నాన్న? ఆ పిల్ల చెప్తుంది ఏంటి దాని వయసు? తనలో నాకు అదే నచ్చింది. నువ్వు వయసుకు వచ్చా? తర్వాత ఏం చేయమంటావు నాన్న? పెదవితో పెదవి కలుపు. బాగుండదు నాన్న, ఇప్పుడే కదా మొదటిసారి కలిసాం, అప్పుడే పోయి ముద్దు పెట్టుకోమంటావేంటి? ఓరి పనికి మాలిన ఎదవ, పెదవి పెదవి కలిసే మాటలు చెప్పు. అబద్ధం అబద్ధం. పెదవులు కలుస్తావులా? నువ్వు అబద్ధం చెప్పు. వయసుకి అబద్ధం అందనరా. ప్రాణ విత్త మానభంగమందు బొంకవచ్చు నదిపా అన్నారు పెద్దలు. ఆహా, నువ్వు సామాన్యుడివి కాదు. ఏదో కొంచెం. ఏయ్, చెప్పాను కదా అని ప్రేమే అబద్ధం అనుకోబాక. ప్రేమలో అదొక భాగం. నా పేరు నిలబెడతారు ఈ బుల్లెబ్బాయి. ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఒక చిన్న గ్రామంలో పుట్టానండి. ఒకడు తుమ్మితే ఊరంతా వినబడుతుంది. వాడెవడో కాదు, మా నాన్న పెద్ద దుర్మార్గుడు. చెప్పు తీసుకొట్టాలండి. ఏదో అబద్ధం చెప్పంటే నా మీద ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఉడతలు పట్టే నా కొడుకు. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏ తండ్రన్నా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? అవును. కానీ ఇతను పింజాడి కదా. 582 మార్కులు వచ్చినాయి. 500లో మిగిలిన 18 మార్కులేవిరా. 18 మార్కులేవిరా. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఫస్ట్ ర్యాంక్ బడవ రాజకీయాలు. 18 మార్కులు వదిలేస్తే అది 18 ర్యాంక్ అనే కదరా. 18. నాన్న, మీరు చదువుకుని ఉంటే నేను చదువుకోలేదని కదా నిన్ను చదివిస్తున్నాను. నన్ను ఎత్తుకుడుతా. మీ పేరేంటో ఇంకా చెప్పలేదేంటి? చాలు వినాయక. అదేం పేరు? మా నాన్నకి లెక్కకు మించిన పిల్లలు. అందరికీ వినాయకుడి పేర్లే. వినాయక, విఘ్నేశ్వర, గణేష్, గణపతి, లంబోదర, ఏకదంత, గజానన. ఇప్పుడు నేను. అయ్యో, అంతమంది పిల్లలా? అందుకనే నాకు పేరు పెట్టేటప్పుడు చాలు వినాయక అని పెట్టారు. తర్వాత బాలు అని నేనే మార్చుకున్నాను అనుకోండి.
చాలు వినాయక అని పేరు పెడితే చాలా. అంతటితో ఆగలా వద్దా? ఏం చేశారు? నా తర్వాత ఇంకో తమ్ముడిని కన్నారు వాళ్ళు. అతనికి ఏం పేరు పెట్టారు? తట్టుకోలేని వినాయక. పేరా ఇది? అవునండి, పేరే తట్టుకోలేని వినాయక. ఎలా తట్టుకుంటుంది మా కుటుంబం? కుక్క చావు చచ్చి 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 పైకి వచ్చానండి. జీవితం అంటే అలాగే ఉంటుందండి. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మంచి కుటుంబంలో పుట్టాను, బాగా పెంచారు. కానీ ఇప్పుడు ఏమైంది? 50% తగ్గింపుతో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది? చాలా కష్టాలు అనుభవిస్తున్నాను సార్. షార్ట్ కట్ లో చెప్పాలంటే చెత్త మొగుడు. మొగుడా? మీకా? అయ్యో, ఇదెక్కడ ట్విస్ట్ రా బుద్ధుడా. పొర పొర దుల్లపోతా. ఇప్పుడు ఏం చేయమంటారు? తాళి ఏదని అడుగు. తాళిని చూపిస్తే? మొగుడేడని అడుగు. మొగుడిని చూపిస్తే? మీ గొడవ ఏందని అడుగు. పొర ఎదవా, ప్రశ్న మీద ప్రశ్న వేసి ప్రాణం దియ్యే, నిజమేందో బయటికి దియ్యే. ఏంటండి ఇలా అబద్ధాలు చెప్తారు? ఏం చెప్పాను? పెళ్ళయిందని చెప్పారు, మెల్లో చూస్తే తాళి లేదు. తెంచి పారేశాను. ఆగండి, మీరు చేసింది ఏమైనా బాగుందా? ఎన్ని సమస్యలున్నా కానీ మొగుడు కట్టిన తాళిని అలా తెంచి వేసేస్తారా? సెంటిమెంటల్ గా తప్పనిపిలే? మిస్టర్, విడాకులైన అమ్మాయికి తాళెందుకు? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఏమండి, మీ మధ్య ఎన్ని గొడవలైనా కానీ కాంప్రమైజ్ అవ్వమని చెప్పాల్సింది మీ ఆయనతో. ఇలా విడాకుల వరకు పోవాల్సిన అవసరం ఉందా అండి? చచ్చిపోయిన వాడితో ఇంకా కాంప్రమైజ్ ఏంటి? నేను విడాకులైన విధవని. సంజయ్, మీరు సరే అన్నారంటే నేను మీకు ఒక కొత్త జీవితం ఇద్దామని డిసైడ్ అయ్యాను. అది నిర్ణయించడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు మీ పని చూసుకోండి. అక్క, ఏమిటిది? మార్కెట్ వైపు నుంచి వస్తుంటే టమాటాలు తలతల్లాడుతున్నాయి. 2 కిలోలు తీసుకొచ్చా. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంట్లో ఇంతమంది పనులను పెట్టుకుని ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు చూడు. నిజంగా నువ్వు సూపర్ అక్క. నువ్వు నవ్వుతున్నప్పుడు నీ బుగ్గ మీద సొట్ట పడుతుంది, అది ఫస్ట్ క్లాసే. ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు రాత్రి అంతా నిద్ర లేదక్క. అయ్యో, ఏమిటి అంత గొప్ప న్యూస్? నీ మీద నాకు చాలా కోపంగా ఉందక్క. ఇంట్లో ఒక యంగ్ విడోని పెట్టుకుని ఎలా మీరందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు? ఏమిటి విడోనా? అయ్యో, ఎవరది? ఇంకెవరు, మీ ఆడపడుచు శిల్ప. నాన్ సెన్స్. తను విడో అని ఎవరు చెప్పారు? తనే చెప్పింది. దానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు తెలుసా? ఓన్లే, వినడానికి హాయిగా ఉంది. వచ్చింది, నువ్వే అడుగు. ఏవే పిచ్చిమాలోకవా, అబద్ధం చెప్పడానికి ఓ హద్దంటూ లేదా? వీడు నా వెంట పడి ప్రాణాలు తీస్తున్నాడు, అందుకే అలా చెప్పాను. అందుకని ఇప్పుడు తిట్టకండి పాపం. తిట్టకుండా ముద్దెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకోవడానికి నేను ఉన్నాగా. అబద్ధాలు కోరు. ఏవే, అబద్ధం చెప్పడానికి నీకు హద్దు పద్దు లేదా? ఏ ఆడపిల్లైనా ఇలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడుతుందా? నీకేమన్నా మతిగాని పోయిందేమిటే? బుద్ధి లేందానా అని. సారీ అండి, మీ వదిన దగ్గర ఇరికిచ్చానని కోప్పడకండి. అయినా మీరు చీటికి మాటికి అబద్ధం చెప్తారేంటండి? ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు భలే అందంగా ఉన్నావు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. ఇది మాత్రం నిజమని ఎలా నమ్మావు? వ్యక్తిగతంగా జీవితంలో సాధించాలనుకున్న నెలకు ప్రేమ గాని పెళ్లి గాని స్పీడ్ బ్రేకర్ లాంటివి. ఐఏఎస్ చదవాలని, ఏదైనా పెద్ద పోస్టులకు రావాలని, ప్రజలకు సేవ చేయాలని, సంగీతంలో పేరు సంపాదించాలని, ప్రపంచ గుర్తింపు పొందిన రచయిత్రి కావాలని ఎన్నో కోరికలుండేవి. అవన్నీ ఓ కలలా నాలోనే కరిగిపోయాయి. కారణం నా లవ్ మ్యారేజ్. అందుకని పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు,
కానీ జీవితంలో తిరిగి చూసుకుంటే నేనేమీ సాధించలేకపోయానన్న బాధ మనసును తొలిచేస్తుంది. ఏదో నీతో చెప్పాలనిపించింది, అంతే. బలవంతం చేయటం లేదు. ఐ హేట్ లవ్ అండ్ మ్యారేజ్. అంటే నువ్వు బ్యాచిలర్ గానే మిగిలిపోతావా? వదినా, ఎంతో మంది స్త్రీలు పైకి ఎదగకపోవడానికి కారణం ఈ లవ్ మ్యారేజే. లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్సే ఎంతో మంది స్త్రీలని విజయం వైపు నడిపించాయి. ఈ సబ్జెక్టే వద్దు వదినా. లైఫ్ లో కిరణ్ బేడిలా అవ్వాలి సంజే. ఐఏఎస్ పాస్ అవ్వాలి సంజే. ఆ ఒక్క లక్ష్యంతోనే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను సంజే. అంతేగాని ఈ లవ్ గివ్వు మన ఒంటికి సరిపడదు. అవును, నేను కూడా ఇలా చెప్పిందాన్నే. మీ అన్నయ్య అమాయకపు చిరునవ్వు చూసి ప్రేమలో పడిపోయి ఇప్పుడు ఇలా అవస్థలు పడుతున్నాను. మిత్రమా, నేను గుర్తున్నానా? తెలుగువాడి చేత దెబ్బలు తిన్న తెలుగువాణ్ణి. సరే, ఈ రోజు నుంచి మనం ఇద్దరు మిత్రులం. నా పేరు జీసస్ నాయుడు, జీసస్ నాయుడు. ఫ్లవర్ సెల్లర్. పువ్వుల కొట్టుకి ప్రకటనలు ఎందుకు? ఈ రోజు లవర్స్ డే. అటు చూడు, గొడుగులు, గొడుగుల్లో లవర్స్. గొడుగులతో మన కళ్ళు మూసేస్తున్నారు. ప్రేమికుల రోజొస్తే మన పంట పండినట్టే. లోకంలోని యువతీ యువకులందరికీ దేవుడు ఒకే ఒక్కడు, అతడే కాముడు అనబడే మన్మధుడు. కరెక్టా? హాయ్. ఎందుకు అబ్బాయి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వినాయక, నేనేం చేశానండి? మీలో ఉన్న ప్రేమే మిమ్మల్ని టార్చర్ పెడుతోంది. ప్రేమ లేదు, చీమ లేదు సంజయ్. అసలు నీకేం కావాలి? నేను కోరుకున్నదల్లా నాకు మీరు ఇవ్వలేరు. మీరు ఏదైతే ఇవ్వగలరో అదే నేను కోరుతున్నాను. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. 15 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. మీరు మాత్రం తక్కువ. నాకు ప్రేమతో పని లేదు, ప్రేమ మీద నమ్మకం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, నువ్వు నా వెంట పడ్డాలో అర్థం లేదు సంజయ్. ఇదే జవాబు 15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారుగా. ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కట్లేదుగా. బుర్రకేది ఎక్కదండి ప్రేమలో పడిన అలాంటి జీవికి. హలో మేడం, జీవితం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా చెయ్యందించాలి, లేదా వచ్చిన జీవితం టాటా చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేమ ఒకటే జీవితం అనుకునే వాళ్ళకి నువ్వు చెప్పింది కరెక్ట్ సంజయ్. ఇంకో 2 మాటలు చెప్పుకుని ప్లేస్ మారుతామండి. హలో, అయ్యో పెట్టేస్తున్నారుగా. సరే గాని ముందు దీని సంగతి చూడండి కొంచెం. ఏంటి లవ్ లెటరా? లవ్ లెటర్లు ఇచ్చే కాలం ఎప్పుడో పోయిందండి. ఈ రోజుల అమ్మాయిలు బ్యాంక్ బ్యాలెన్స్లు బయోడేటాలు అడుగుతున్నారు. ఇదిగో చూడండి. బాలు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాలో ఒక అన్వేషణ ఉంది, నన్ను నేనే వెతుక్కుంటున్నాను. ఏ తప్పిపోయారా? నేను అన్వేషించినా? నాకంటూ ఐడెంటిటీ కావాలి, అంతవరకు నేను. అంతవరకు ఇది చూడండి ప్లీజ్. ముందు వైపు ఫోటో, వెనుక వైపు బయోడేటా. మొహానికి గడ్డం మీసం అయితే లేదు, కావాలంటే పెంచేస్తాను. హెయిర్ స్టైల్ నచ్చలేదనుకోండి గుండు కొట్టిచ్చేస్తా. వేసుకున్న జీన్స్ ప్యాంట్ చిరుపులు నచ్చలేదంటే మన్మధుడు వాడి పని వాడు చేయడం మొదలెట్టాడు. చూసారుగా, పసుపు కుంకుమలు కూడా పూసి పెట్టాను. వాటిని చూసైనా కనికరించండి. వినాయక, వినాయక, ఎంత చెప్పినా పట్టించుకోదేంటి? వినాయక, వినాయక, వినాయక. ఇదిగో చూడండి, నేను చాలా సూటిగా అడుగుతున్నాను. మన ప్రేమకి ఒకటి ఎస్ చెప్పండి, లేదా నో అని చెప్పండి. టీవీ సీరియల్ లాగా సాగదీకండి. No. వినాయక, కుదరదు. వినాయక. No. ఇసక తొక్కిన నీదు పాదం ఆహా నా లైఫ్ కు నేర్పిందో కొత్త వేదం. చెట్టేరి నెల తక్కువేదవా, గాలి మట్టి తీసుకుని నుదుటి పూసుకుంటా ఉంటాడు. సిగ్గు లేకపోతే సరి. ఏ నీడలో కలుపుకు తాగొచ్చు కదా. బాడవా బాడవా. చచ్చింది గొర్రె 2. మళ్ళీ ఆట మొలచుకొచ్చింది. ఎవరే నువ్వు? అడుగుతాడులే. ఏందంత వెనక్కి తిరిగి నుంచుండవు? ఆ దొన్నపోతే ప్రాణం చేస్తానంటే నువ్వు కూడానా? ఎవరు నువ్వు? చెప్పితావు. మీరు మొదలెట్టిన ఆటలో మీరే ఇరుక్కుపోయి బాధపడుతున్నారు చూసారా? ఆట మధ్యలో పానకంలో పుడకలో వచ్చి అపశకునాలు మాట్లాడుతుండవు. నీ పేరేంటి? విడిగా పేరేం లేదు, ఎవరికి వారు
వాళ్ళ ఇష్టానికి బూతులతో నన్ను తిడుతూ ఉంటారు. నీ అబ్బా అంత గొప్ప చెడ్డోడివా? ఏందబ్బాయి అట్ట సప్పుడే లేకుండా నవ్వుతుండావు? ఏం అర్థం కావట్లా. నిన్ను చూస్తే భయం వేస్తుండది. నీ బోటోని కలవలసి వచ్చింది చూడు, అంతా నా తలరాత. విధి ఏమన్నారు? విధి అన్నానయ్యా. అదే నేను విధిని. విధివా? కూర్చోండి. ఏం జరగబోతోందయ్యా? ఎవడి కొంప ముచ్చడానికి వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు? ఆడుకోవడానికి వచ్చాను. గవలెట్టివ్వండి. ఎవరితో? మీ కొడుకు ప్రేమ జీవితంతో ఆడుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతుండా? నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. ఏం కర్తవ్యం? బోడి కర్తవ్యం. నా కొడుకు ప్రేమ వ్యవహారంలో ఎవరు అడ్డుగా రాలేరయ్యా. పోవయ్యా. నేనున్నానుగా. నీ పాటి గీడ పారదంటా ఉండా. విధిని నెగ్గిన వాడెవడు లేడంట. ఏది సక్రమంగా జరగనివ్వు అదే విధంట. జరిగేది జరగక మానదు అదే విధి. ఇప్పుడు ఏం జరిగి తీరుతుందంటూ చెప్పు. సైలెంట్ గా నవ్వకయ్యా, నాకు భయం వేస్తుంది. నీ పిల్లని వేషాలు నా కాడు ఈకు. ఇంకెవరి దగ్గర వెయ్యి, ఎవరు నా అమాయకుల దగ్గర వెయ్యి. సరేనయ్యా, నేను ఆడతాను మా అబ్బాయి ఆట. నువ్వు నీ ఆట ఆడు. వెయ్యి వెయ్యి. అమ్మ నీ అమ్మ దాయం. ఫోన్ ఎక్కడుంది? ఈ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడుంది. హలో, ఎవరు? డార్లింగ్ విష్ణు ఉన్నాడా? చెప్పు, తెగుతుంది. పెట్టే ఫోను. విష్ణు ఎక్కడున్నావు? ఇలా రా, నాకు విషయం తెలియాలి. విష్ణు, నువ్వు ఊళ్ళో అందరికీ డార్లింగ్ వా, లేక నాకు మాత్రమే డార్లింగ్ వా? చెప్పు. దీని పేరేంటి? ది గ్రేట్ రమ్య. పిన్న గొంతులో ఉంది. అరే మన రమ్య. హాయ్, డార్లింగ్. రామ్మా రా, ఆటిన్ రాణి. నువ్వేనా? నేను ఆటిన్ రాణిని కాదు, ఝాన్సీ రాణిని కాదు. ఇప్పుడు నా టైటిల్ హైదరాబాద్ హరికేన్. నీ అక్క మొగుడు నీకు డార్లింగ్ అవుతాడా? రిలాక్స్ అక్క. ఎలా రిలాక్స్ గా ఉండమంటావు? నడు మీద చేసి నుంచుంటే. ఇందుకేనా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నాన్న బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? అదేనమ్మా నేను తెచ్చుకున్న సారే బ్లడ్ ప్రెషర్. నీకేం తక్కువక్క, తెలుగు సంఘమే నీ వెనుకుంది. కొంగు పట్టుకు తిరిగే మొగుడు. అదృష్టవంతురాలువే. సరే, వైజాగ్ నుంచి ఏం తీసుకొచ్చావు? 2 బాటిల్ కూరగాయలా? అవి మాత్రం ఇచ్చి పంపించేస్తుంది అమ్మ. మోసినది నీ కొట్టానంటే చూడు. ఏమిటి ఏమిటి విష్ణు? చెవిటా చూపు, ఆ దొంగ చూపులు కాస్త కట్టిపెట్టు. సో మిస్ హైదరాబాద్ హరికేన్, ఎన్ని రోజులు మిస్ నీ క్యాంపు? విష్ణు డార్లింగ్ కి నేను బోర్ కొట్టే వరకు ఇక్కడే ఉంటాను. దెబ్బలు తింటావు నువ్వు. అందరికీ అలసైపోయానా? ఆకాశంలో వేరించే సౌతులు పెట్టే బాధలు చాలవా? ఏమిటిది చేతిలో? పింజాబరా? చేతి ఇటీవు. టు మై బిలవెడ్ అర్ధమొగుడు. ఏమిటి అర్ధమొగుడు అంటున్నావు? అక్క మొగుడు అర్ధమొగుడు కాదా? అవునవును. అల్లో వేసుకుందామని అలా పిలిచాను. ఏమిటి? నువ్వెక్కడికో వెళ్తున్నావు? నిన్ను. ఇది వేళకోళానికి అంటుందా, నిజంగా అంటుందా? ఇది వస్తేనే నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అయ్యో, నేను వచ్చిన సంగతి తెలియలేదా నీకు? గమనించలేదు. గమనించలేదా? ఇంత అరిచినా వినిపించలేదంటే సంథింగ్ రాంగ్. నీ మనసుని ఎవరో కొల్లగొట్టేసుంటాడు. ఏ చిచ్చి శిల్పి, నేను అసలే మైండ్ రీడర్ని. చెప్పు, ఎవరతను? అలాంటిదేం లేదు. ఏంటి తప్పించుకుంటున్నావు? చెప్పు. పేరు బాలు. వాడి చూపే అదోలా ఉంటుంది. ఎక్స్రే చూపు. ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. పెద్ద జిడ్డుగాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? గాడ్ ప్రామిస్ గా లేదు. ఓకే, ఎక్కడున్నాడో చెప్పు. ఐ స్టాబ్ హిమ్. అయ్యో, కత్తితో పొడిచేస్తావా ఏంటి? తర్వాత పోలీస్ కేసు అయిపోతుంది. ఐ స్టాబ్ హిమ్ విత్ ఎ స్మైల్. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్రస్ ఇవ్వు. మే హూనా. ఓల్డ్ మ్యాన్, దిగాన 27 ఎక్కడుంది? హలో, నువ్వేనా అది? లవ్ చేస్తున్నావా? తెలుగు అమ్మాయా? ఉల్లు కపట్ట. విషయం ఎంతవరకు వచ్చింది? కాకినాడ వరకు. కాకినాడ వరకా? ఏం కాకినాడ? కెనడా వరకు వెళ్ళొచ్చుగా. కాకినాడ చాలు. ఇంకొట్టి మీరు అమ్మాయి తాలూకా? పేరు వైజాగ్ ఉప్పన. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక అమ్మాయి రేపు కన్నది చూసావో మక్కలు ఎరగ తీస్తా. ఉల్లు కపట్ట. ముందు నీ ముక్కుకి ప్లాస్టర్ వేసుకో.
బ్లడ్ ఎక్కువ వస్తే వేస్తాను. అయితే ఇప్పుడు వస్తుందా? వస్తుంది వస్తుంది. ఏంటి రమ్య, వాడినేదో కొట్టేసాను వాడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. నేను కొట్టింది ఇతన్ని కాదు, నువ్వు చెప్పిన బాలుని చిత్త కొట్టాను. అయ్యో వీడియో బాలు నిజమా? మరి తన్ను తిన్న గాడిదెవరు? వీడి మీద లవ్ కలగలేదా పేచిదానా? గాడ్ ప్రామిస్ గా కలగలేదు. మన్మధుడులా అందంగా ఉన్నాడే శిల్ప, వీడిని నాకొదిలే. ఉల్లుక పట్ట. ఏ ఊరు? వైజాగే. ఒకే ఊళ్ళో రెండు పనులా? మై గాడ్.